అందరికీ నమస్కారం అండి. జస్ట్ నౌ నేను మూవీ చూసేసి బయటకు వచ్చి మీకు రివ్యూ చెప్తున్నాను. యాక్చువల్లీ మన పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఓ రేంజ్ ఎలా ఉంటుందో థియేటర్లో అలా ఉందండి. చాలా హైప్తో వచ్చారు. బట్ ఇది ఫ్యాన్స్కి పండుగ అని చెప్పుకోవచ్చు. బట్ నార్మల్ పబ్లిక్ వస్తే రివ్యూ ఎలా ఉందని చెప్దాం అనుకుంటున్నాను. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అంటే మూవీ. బట్ మీరు RRR, బాహుబలి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అలా ఎక్స్పెక్ట్ చేసి అస్సలు రాకండి. ఒక మూవీ చూడాలనుకుంటున్నాము, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ రోల్లో చూడాలనుకుంటున్నాను అనుకుని వస్తే మీకు 100% నచ్చుతుంది. ఇందులో నిధి అగర్వాల్ చాలా బాగుంటుంది. యాక్టింగ్ కూడా తన వంతు బాగానే చేసిందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వన్ మ్యాన్ షో నడిపించారు మూవీ మొత్తం. ఆల్మోస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ ఒక 85 to 90% ఉంటాడండి మన పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగుంది. వీళ్ళంది బాబిడు ఔరంగజేబ్ అంటారు కదా, ఔరంగజేబ్ పెద్దగా ఏం లేదండి అందులో. యాక్చువల్లీ పార్ట్ 2లో పెట్టారు. యాక్చువల్లీ ఇది ఒక ప్లస్ పాయింట్. ప్లస్ బీజిఎం, కీరవాణి గారి బీజిఎం సూపర్ బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇన్ కేసు కీరవాణి బీజిఎం లేకుంటే మాత్రం మూవీ కొంచెం వేరేలాగానే అయిపోతుండే. కోట శ్రీనివాసరావు గారు వాళ్ళు ఉన్నంత వరకు ఆయన కూడా చాలా బాగా చేశాడు. సునీల్ కామెడీ అక్కడెక్కడ ఓకే పండిందండి, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా కొరియోగ్రాఫ్ చేశారు అని చెప్పారు కదా, అది కూడా బాగానే ఉందండి. బట్ మనకి ఏదో టైం డీలే చాలా పట్టింది కదా, కొంచెం 5 years పట్టింది ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. ఆల్మోస్ట్ అంతే షూటింగ్ పెట్టుకొని. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే బాగానే ఉందండి. యాజ్ ఎ కామన్ పీపుల్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ బాగుంది. ఒక ఫస్ట్ హాఫ్తో అంటే సినిమా హిట్ అని చెప్పేసుకోవచ్చు, అంత బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ అయిపోయాక మేము బయటకు వచ్చాక మాకందరికీ డిఫరెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయింది అనుకోండి, ఓ రేంజ్ అనుకున్నాము. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్ది వరకు స్టార్టింగ్ ఒక సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాతకి కొద్దిగా లాగిందండి, ఒక 20 minutes లాగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యాక మళ్ళీ చాలా బాగా అయిపోయింది. క్లైమాక్స్ వచ్చేసి చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, యుద్ధాలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది ప్రీ క్లైమాక్స్లో ఉంటుంది. బట్ ఫైనల్ క్లైమాక్స్లో లేదు. బట్ అంత పార్ట్ 2లో అని చెప్పేసి అన్నారు. నా వరకు హ్యాపీ అండి. బట్ నా వరకు చిన్న సజెషన్, అంటే నేను వాళ్ళకి సజెషన్ చేసేంత వాడిని కాదు, బట్ చిన్న ఏంటంటే పార్ట్ 2 కాకుండా ఈ టైంని పార్ట్ 1నే ఇంకొక 1/2 hour పెంచాను. ఒక అరౌండ్ ఒక 2.5 hours అలా ఉన్నట్టు మూవీ ఒక 3.10 అలా చేసైనా సరే కొన్ని ఇలా ఉన్నాయి. ఒక కట్ చేసే సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ కట్ చేసేసి ఉంటే ఆ పార్ట్ 2 కూడా కొంచెం వినడానికి సెట్ చేసి ఉంటే మూవీ ఇంకో రేంజ్ అండి. అప్పుడు మీరు బాహుబలి వీటివన్నిటిని కంపేర్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ కంపేర్ చేసుకోవడానికి లేదు, వన్ మ్యాన్ షో. బట్ ఏంటంటే క్రిష్ గారు థాట్, మన ప్రొడ్యూసర్ గారిది సంకల్ప బలం ఇవన్నీ కనిపిస్తాయి దాంట్లో మీకు. మన జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ కూడా బాగానే ఉంది, బాగానే హ్యాండిల్ చేశారు ఆఫ్టర్ క్రిష్ తర్వాతకి. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే సూపర్ మూవీ అండి. బట్ నా నేచర్ రేటింగ్ ఆఫ్టర్ 5కి 3 వరకు ఇవ్వగలుగుతారండి అంతే. బట్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఇందులో హిందుత్వం గురించి కూడా కొంత ఉంటుందండి. మేబీ కొంచెం కొన్ని వర్గాల వారికి ఎక్కువ నచ్చకపోవచ్చు, కొద్ది వరకు నచ్చుతుంది, ఎక్కువ నచ్చకపోవచ్చు. నార్త్ ఇండియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు చూడాలి మూవీని. బట్ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఎఫెక్ట్ సూపర్ అండి. మీ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం మీకు కనిపిస్తుంది. ఇది మాత్రం నోటీస్ చేస్తారు, ప్రతి ఒక్కరు నోటీస్ చేయగలుగుతారు. సాంగ్స్ అంటారా, ఒక సాంగ్ అంతంత అనిపించింది. మిగతా 2 songs మొత్తం బాగున్నాయి, కరెక్ట్ టైంలోనే వచ్చాయి, బాగుంది.